బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మహా టీవీపై దాడిలో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు అన్న సమాచారం, అలాగే ఆ పాల్గొన్న వారు భవన్లో ఉండి ఉంటారు అన్నటువంటి సమాచారంతో పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ భవన్లో దాడి చేసిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవన్ లోపలికి వెళ్లేందుకు సాయంత్రం నుంచి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి రాకూడదు అంటూ బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి వర్గాలు తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి నేపథ్యంలో పోలీసులు అక్కడ తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ భవన్లో దాడి చేసిన వారు ఉన్నారు అన్నటువంటి సమాచారంతో పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వెళ్తారు అంటూ పోలీసుల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ భవన్ వద్ద నెలకొంది. లోపలికి వెళ్ళడానికి మేము అనుమతించాం సర్చ్ వారెంట్ లేకుండా అంటూ పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులకు అక్కడ తెలంగాణ భవన్లో ఉన్నటువంటి వారికి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఏం చేయబోతున్నారు ఈ విషయానికి సంబంధించి అనేది ఒక ప్రశ్నగా మారింది. మరోవైపు పోలీసులను ఎందుకు ఎంటర్ అవ్వనివ్వడం లేదు లోపలికి? నిజంగా వాళ్ళు లోపల ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే లోపలికి వెళ్ళనివ్వడానికి సమస్య ఏంటి? లోపలికి వెళ్ళిస్తే ఏమవుతుంది అనేది మరొక ప్రశ్న వస్తుంది. ఒకవేళ నిజంగా లోపల ఉన్నారా అనేటువంటి అనుమానానికి ఇలాంటి పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ భవన్ అంటే బీఆర్ఎస్ కి కార్యాలయం, ముఖ్యమైనటువంటి నాయకులు ఉంటారు, ముఖ్యమైనటువంటి మీటింగ్స్ అక్కడే జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అంత ఈజీగా పోలీసులు లోపలికి వెళ్ళనిచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండకపోవచ్చేమో. రైట్, ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, నిజంగా తెలంగాణ భవన్ లో ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా? పోలీసులకు పక్కా సమాచారం ఉందా, లేకపోతే అనుమానిస్తున్నారా? మరోవైపు పోలీసులు లోపలికి రానివ్వంటూ తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరి అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? తెలంగాణ భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. మఫ్టీలో ప్లస్ డ్రెస్ లో లోపలికి వెళ్లి సెర్చ్ చేద్దామనే ఆలోచన పోలీసులకు ఉంది. కానీ సెర్చ్ వారెంట్ లేకుండా ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఆఫీస్ లోపలికి ఎలా ఎంటర్ అవుతారు అంటూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున నాయకులు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి, అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. ప్రకాష్ తో మధుసూదనాచారి వచ్చారు అక్కడికి, మండలి ప్రతిపక్ష నేత, తర్వాత ఇంకా కొద్దిమంది నాయకులు చేరుకుంటున్నారు. ఈ ఆందోళన పెద్దగా పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీగా పోలీసు బలగాలు మోరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే పక్కా సమాచారం ఉందా పోలీసులకి? పక్కా సమాచారం ఉందా లోపల ఉన్నారని, లేకపోతే అనుమానం వస్తున్నారా ఉన్నారేమో అని? సమాచారం లేదు, అనుమానిస్తున్నారు లోపలికి వెళ్ళాలనేటువంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచే వాళ్ళు బయలుదేరి మహా టీవీ ఆఫీస్ దగ్గర దాడి చేశారు. సో దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఉన్నారేమో అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉందంటే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంలోకి ఎంట్రీ అయ్యే ముందు సెర్చ్ వారెంట్ లేదు, పోలీసులకు అనుమతి లేదు అనేటువంటిది. ఒకవేళ సెర్చ్ వారెంట్ తీసుకొస్తే వచ్చి తీసుకొని సెర్చ్ వారెంట్ తో లోపలికి ఎంట్రీ కావచ్చు, సెర్చ్ వారెంట్ తో రావాలి పోలీసులు అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. సో ఆందోళన ఉంది. ఇప్పటికే 8 మందిని ఐడెంటిఫై చేశారు. దాడి చేసినటువంటి వారిలో వారిని గుర్తించినట్టుగా తెలుస్తా ఉన్నారు పోలీసులు. వారి ఫేసెస్ ఐడెంటిఫై చేశారు. వారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన కేసు నమోదు చేస్తున్నారు. వారిని త్వరలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి ఈ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోలీసులు రావడంతో కాస్త ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాడి చేసిన వాళ్ళు తెలంగాణ భవన్ దగ్గర నుంచే
వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో దాడి తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళుండొచ్చు అనే అనుమానంతో పోలీసులు లోపలికి వెళ్ళి సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సెర్చ్ వారెంట్ లేకుండా లోపలికి ఎలా వెళ్తారు అంటూ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసుల్ని నిలదీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరగడాన్ని కూడా మనం చూసాం. మరి పోలీసులు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసే అవకాశం ఉంది, ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ కేసుకు సంబంధించి పరిణామాలు క్షణక్షణానికి తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహాన్యూస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలి అంటూ ప్రభుత్వం కూడా కొంత బలమైనటువంటి నిర్ణయంతో ఉన్న నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చింది మహాన్యూస్ మీద, అలాగే మరికొంతమంది జర్నలిస్టుల మీద. ఈ నేపథ్యంలో ఈ ఫైట్ మరింత ముదురుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.